హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి గారి లాస్ట్ సినిమా జననాయగన్. ఆయన పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇదే ఆయన లాస్ట్ సినిమా అని అనౌన్స్ చేశారు. దీంతో ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఈ మూవీని చాలా స్పెషల్ గా ట్రీట్ చేయాలి అని అనుకుంటున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ కూడా ఇప్పుడు చాలా స్పీడ్ గా అయితే జరుగుతుంది. ఈ మూవీ షూటింగే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కాకపోతే ఇప్పుడే ఈ మూవీ థియేట్రికల్, ఆడియో, ఓటీటీ అండ్ శాటిలైట్ రైట్స్ కి అయితే డిమాండ్ నెక్స్ట్ లెవెల్లో అయితే పెరిగిపోయింది. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ ని రాహుల్ గారు దాదాపు 90 కోట్ల డీల్ లాక్ చేసుకున్నారు అని సినీ వర్గాల్లో ఒక టాక్ అయితే నడుస్తుంది. ఇది ఓన్లీ తమిళ్ థియేటర్స్ వరకు మాత్రమే. ఇంకా తెలుగులో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది అనేది చూడాలి. అంతేకాకుండా విజయ్ గారి సినిమాలకి తమిళ్లో కూడా టీఆర్పీ రేట్స్ అయితే చాలా ఎక్కువ వస్తాయి. అందుకనే ఈ మూవీ శాటిలైట్ రైట్స్ని కూడా సన్ నెట్వర్క్ వాళ్ళు దాదాపు 55 కోట్లకి డీల్ లాక్ చేసుకున్నారంట. అలాగే ఈ మూవీ సాంగ్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అందుకని ఈ మూవీ ఆడియో రైట్స్ని టీ సిరీస్ వాళ్ళు 15 కోట్లు పెట్టి బిజినెస్ చేసుకున్నారు అని ఒక టాక్ అయితే నడుస్తుంది. అండ్ మెయిన్గా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు 120 కోట్లు పెట్టి బిజినెస్ చేసుకున్నారు అండ్ ఈ డీల్ని లాక్ చేసుకున్నారు అని ఒక టాక్ అయితే నడుస్తుంది. మొత్తానికి విజయ్ గారి సినిమా ఇంకా అసలు ఎలాంటి అప్డేట్ లేకపోయినా సరే దాదాపు 260 కోట్ల బిజినెస్ని చేసుకొని ఇప్పుడు విజయ్ గారి కెరియర్లోని మాత్రమే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలోనే ఒక గొప్ప రికార్డ్ని సాధించింది. సో ఇలా ఇంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్తో రాబోతున్న ఈ సినిమా ఆడియన్స్లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది అనేది చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.